నమస్తే. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అంటూ కొన్ని వార్తా సంస్థలు వారుస్తున్న వార్తలు సంచలనం రేపాయి. అయితే దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లారిటీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఢిల్లీ పర్యటనలో ఉన్నారో అక్కడ చిట్ చాట్ సందర్భంగా దీనిపై మరోసారి వ్యాఖ్యలు చేసి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిజంగా విలీనం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో అంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. అయితే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు, ఇది నిజమే. ఒక్కొరికి కేటీఆర్కి ఏమో కేంద్ర మంత్రి పదవి, కేసీఆర్కి ఇలా గవర్నర్ పదవి అంటూ కవితకు బెయిల్ ఇవ్వడంతో పాటు రాజ్యసభ సీటు కూడా వస్తుంది అని అన్నట్టు ఒక చిట్చాట్లో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో చెప్పిన సందర్భం. అయితే దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే సీఎం అంటే ఒక బాధ్యత గల హోదాలో ఉండి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో మాట్లాడినటువంటి హోదాలో ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రి అంటారు. రేవంత్ రెడ్డి గారు గతంలో అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి, అంటే అపోజిషన్ లీడర్ కూడా లీడైనా విపక్షాల నుండి ఏది మాట్లాడి నడుస్తుంది, ప్రజలను డైవర్ట్ చేస్తాక మాట్లాడి నడుస్తుంది అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడి అప్పుడు నడిచింది. కానీ ఇప్పుడు కాదు. వాళ్ళు రైతు రుణమాఫీ చేశారు. నిన్న రైతుల తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. రైతులందరూ రోడ్లపైన వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది. కేవలం ఒక 40% మందికి రుణమాఫీ చేసి సంపూర్ణంగా రుణమాఫీ చెప్పినామని చెప్పి పండగలు వేసుకుంటారు. కానీ రైతులలో మరి రోడ్లపైనకి వచ్చి తీవ్రంగా వ్యతిరేకత వచ్చిన తరుణంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి మరి కుట్రపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం కొత్త ఏం కాదు. రేవంత్ రెడ్డి మాట్లాడడం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమైంది, సీఎం అంటే ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, చిట్ చాట్ మినిస్టర్ అయిపోయింది. అన్ని చిట్ చాట్లు చెప్పుకుంటా, ముచ్చట్లు చెప్పుకుంటా, ఏదో పిట్టకథలు చెప్పుకుంటా అని పరిపాలన నడిపిస్తా అంటే ప్రజలు ఊరుకునేవారు కాదు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ రుణమాఫీ అవుతున్నదో సంపూర్ణంగా అమలయ్యే వరకు ప్రతి రైతు కూడా మాఫీ అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీ డైవర్షన్ రాజకీయాలకి ఎవ్వరు మీరు డైవర్ట్ కారు. కాబట్టి ఇది కొత్త ఏం కాదు. జాతీయ పార్టీలకు సహజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా బలమైన శక్తి. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీతో మేము ఎదుర్కోలేము, తట్టుకోలేము. కాబట్టి మీరు నడుస్తున్న రోజులన్నా మా ఒక పతారాన్ని నడవాలనో, లేకపోతే మాకు పరిపాలన సజావుగా నడవాలనో ఈ రకమైనటువంటి డైవర్ట్ రాజకీయాలు, తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలని మర్చిపోవడానికి, ప్రజలు ఇచ్చిన హామీలని అమలు చేయకుండా పక్కదో పట్టించడానికి చేసే ప్రయత్నమే స్పష్టంగా కనపడుతోంది. వాళ్ళు 100 రోజుల్లో చేస్తున్న హామీలని అమలు చేయకుండా, డిసెంబర్ 9వ తారీఖున చేస్తున్న రుణమాఫీని చేయకుండా ఇప్పుడు నామమాత్రంగా చేసి మా హామీలని అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రగాలుగా కలుపుతూ ప్రచారం చేస్తున్నట్టు అంతకంటే సిగ్గుచేయటం ఏమైనా ఉంటుందా? కాబట్టి అంత దిగజారిపోయి మరి ముఖ్యమంత్రి గారు వివరించడం చూస్తూ ఉంటే దీని ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు, అసహించుకుంటా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యే వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తానికి సిద్ధంగా ఉన్నది. అయితే ఇటీవల తాజాగా కాగ్నిజెంట్ సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్లో హైదరాబాద్ ఐటీ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడే కారణం అంటూ ప్రత్యక్షంగా చెప్పిన ముఖ్యమంత్రి, అంటే కనీసం మర్యాదకు కూడా తొలి ముఖ్యమంత్రి పేరు కేసీఆర్ తీయకపోవడంపై మీరు ఎలా? అది వారి యొక్క భావదారిద్ర్యం అండి. వారి కేసీఆర్ గారితో భయం ఉన్నది. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా బంపర్ మెజార్టీతో, భారీ మెజార్టీతో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడు. ప్రజల్లో వారిపైన నమ్మకం పోయింది. అసలు మా పైన ఎప్పుడు కూడా అసంతృప్తి లేదండి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల కానీ, మా బీఆర్ఎస్ పట్ల కానీ. ప్రజల్లో ఎక్కడ కూడా వారిపైన అసంతృప్తి కానీ, వారిపైన వ్యతిరేకత లేదు ఎక్కడ కూడా. కేవలం వీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలు, పెద్ద ఎత్తున అన్ని హామీలు, 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పారు. రైతు బంధు ఇచ్చేటువంటి 10,000 ఎకరానికి 15,000 చేస్తామని చెప్పినారు. రుణమాఫీని 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పినారు. ఇట్లా అనేక హామీలు ఇచ్చి ప్రజలకి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి తప్పు పట్టించి ఓట్లు ఇప్పించుకొని యాక్సిడెంట్ గల ప్రభుత్వం వస్తుందని అనుకోలేవాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు. కాబట్టి చేయలేక, ఆ పనులన్నీ చేయలేక, అవన్నీ అమలు చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఈరోజు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి కూరుకుంటా ఉన్నాను. కాబట్టి స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ప్రజలతోనే ఉంటుంది, ప్రజలకు అండదండగా ఉంటుంది. కాబట్టి ఇది తట్టుకోలేక ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది మరి చాలా అంటే చాలా అభ్యంతరకరం. కేసీఆర్ గారి నాయకత్వంలో వారి బయటికి వస్తే మా పని అయిపోతుందని చెప్పేసి భయపడుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏదైనా సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి ఒక మాట కట్టుబడి ఉండి
ప్రజల్లో క్రెడిబిలిటీ పెంచుకునే ప్రయత్నం చేయాలా, ప్రజలకు సరైన పరిపాలన అందించే ప్రయత్నం చేయాలా. అంతే తప్ప బురద జల్లి మేము పబ్బం కట్టుకుంటామంటే ఊరుకునే పరిస్థితులు ప్రజలు లేరు, బీఆర్ఎస్ పార్టీ లేదు. పార్టీ పైన ఒక బురద జల్లే ప్రయత్నము లేదా ఆ, ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యం చేసే ప్రయత్నం మాత్రంలోనే ఇలాంటి పార్టీ విలీనం అంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నారు అంటూ వివేకానంద గారు చెప్పారు. వీడియో జర్నలిస్ట్ శ్రావంత్తో రమేష్, ఆద్య టీవీ.